హాయ్ వివర్స్, నేత్ర ఛానల్కు స్వాగతం. అయితే ఈ 2 లక్షల రుణమాఫీపై సందిగ్ధంలో రైతులు పడ్డారని చెప్పవచ్చు. దీనికి గల కారణం ఏంటంటే ప్రభుత్వము ఈ 2 లక్షల రూపాయల మీద రుణమాఫీ మీద కండిషన్లు పెట్టడమే అని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే రైతులు ఏమంటున్నారంటే పాత పద్ధతిలోనే గత ప్రభుత్వం చేసిన విధంగా రేషన్ కార్డు కాకుండా పాసుబుక్ మీద తీసుకున్న విధంగానే పాసుబుక్ను మాత్రమే ప్రామాణికంగా చేసుకొని రుణమాఫీ చేయాలని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఏమంటుందంటే రేషన్ కార్డుకు ప్రామాణికంగానే రుణమాఫీ చేస్తామని ఒక దశలో చెప్పుకొచ్చిన మాట వాస్తవము. అయితే దీని మీద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్పందించారు. ఎవరైనా కానీ రేషన్ కార్డు ఒక కుటుంబ ప్రామాణికంగానే దానికి వర్తిస్తుంది, కానీ ఈ రుణమాఫీకి రేషన్ కార్డుకు ఎటువంటి సంబంధము లేదు. మీరు కనుక ఈ పాస్బుక్ పెట్టి ఎవరైతే వివిధ బ్యాంకులలో రుణం తీసుకున్నారో వాళ్ళందరికీ కంపల్సరీగా అదే విధంగా పాత పద్ధతిలోనే రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలపడం అంటూ జరిగింది. ఈ రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోమని తేట తెల్లం చేశారు. అయితే గోల్డ్ లోను ఎవరైతే గోల్డ్ పెట్టి తీసుకున్న వారికి ఇది వర్తించదని, ఎటువంటి రుణమాఫీ గోల్డ్ పెట్టి తీసుకున్న రుణమాఫీకి మాఫీ చేయమని స్పష్టం చేశారు. దీనిపై ఒక క్లారిటీగా రైతులకు వచ్చినట్టే అని అనుకోవచ్చు. పాస్బుక్ పెట్టి తీసుకున్న రైతులకు మాత్రమే రుణమాఫీ జరుగుతుంది, అది కూడా 2 లక్షల లోపు వారికి మాత్రమే. గోల్డ్ లోను తీసుకున్న వారికి గోల్డ్ పెట్టి తీసుకున్న రుణానికి ఎటువంటి రుణమాఫీ జరగదని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక 40 లక్షల మంది రుణం తీసుకున్నారు అని చెప్పవచ్చును. 40 లక్షల మంది రుణం తీసుకొని ఉన్నారు. ఇందులో 11,50,000 మంది లక్షల్లోపు రుణం పొందిన వారు ఉన్నారు. ఈ నెల 18వ తారీఖు నుండి ఈ మాఫీ గురించి వెంటనే ప్రక్రియ చేస్తామని తెలపడం జరిగింది. థ్యాంక్ యూ.